నమస్తే బోసుకుమరి పోసాని కృష్ణమురళి గారు మొత్తానికి అయితే 14 రోజులు రిమాండ్ పడింది. 9 గంటల సేపు విచారణ చేశారు. 5-6 గంటల సేపు అయితే మాత్రం వాగ్వాదాలు జరిగాయి కోర్టులో. చివరికి ఆయన్ని రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితులు అయితే అవుతున్నాయి. మామూలుగా అయితే రిమాండ్ రాజంపేట సబ్ జైలుకి అయితే ఆయన పంపించేశారు. దీనికి సంబంధించి అయితే మాత్రం అనుకోనటువంటి పరిణామాలు. వైసీపీ పార్టీ అయితే మాత్రం పొన్నమల్లి గారిని తీసుకొచ్చి ఆయన నిలబెట్టి మొన్న వంశీ గారికి వాదించింది ఆయన. వైసీపీకి సంబంధించి ఏ కేసు వచ్చినా కూడా వాదించేది ఆయన ఏంటి అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఈ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాదించేటువంటి ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు. మొత్తానికి అయితే ఆయన 14 రోజులు రిమాండ్ విధించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద 14 కేసులు, పోసాని కృష్ణమురళి గారి మీద 14 కేసులు ఉన్నట్లుగా మొత్తానికి అయితే తెలిసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ 14లో ఒకటి పైన ఇంకొకటి పైన ఇంకొకటి, టోటల్ గా అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే మాత్రం ఆయన్ని నిజంగా ముందుకు అలాగే కొనసాగిస్తుందా, లేకపోతే 14 రోజుల తర్వాత బెయిల్ తీసుకొని ఆయన బయటకు వచ్చేస్తాడా, వాటి తెలియాలి. కానీ పోసాని కృష్ణమురళి గారు అత్యధికంగా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఎక్కువగా అవమానకరంగా మాట్లాడినటువంటి సందర్భం అయితే మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా పబ్లిష్ అయ్యి వీడియోలతో సహా. ఇంతకు ముందంటే తెలియదు, ఇప్పుడు యూట్యూబ్ కదా, వీడియోలతో సహా డైరెక్ట్ వీడియోలన్నీ విపరీతంగా వైరల్ అయిపోయాయి. కాబట్టి అందరు కూడా కోపంతో ఉన్నారు. ప్లస్ ప్రజలుగా అంటే ఓటర్లు, సాధారణమైనటువంటి ఓటర్లతో సహా పోసాని కృష్ణమురళి గారి మీద సానుభూతి చూపిస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఇంకా ఖచ్చితంగా ఆయనకి అలాగే జరగాలి అనేటువంటి విధంగానే సోషల్ మీడియా మాట్లాడుతుంది, బయట కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు, అయ్యో పాపం అనేటువంటి మాట అసలు లేవు ఇక్కడ. ఖచ్చితంగా చీ అంటున్నారు చాలా మంది వరకు కూడా. మరేమో చూడండి.